తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే, చదువులో అనుకున్న ఫలితాలు సాధిస్తారు, విదేశాలు వెడతారు. మీ యొక్క వీసా ఏవైనా రిజెక్ట్ అయినట్టే ఉంటే గతంలో, అవి ఇప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు. అయితే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి కొంతమంది ఉద్యోగం మానేద్దామా అనే స్థాయికి వెళ్ళిపోతారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనవసరమైన ఖర్చులు. మీరు విత్తనాలు కొనేటప్పుడు ఏవేవో చెత్త విత్తనాలు కొనేయడము, తద్వారా నష్టము. ఎరువులు కొనేటప్పుడు ఏదో చెత్త ఎరువులు కొనేయడము, తద్వారా నష్టము. ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు, వ్యవసాయదారుడు జాగ్రత్త పాటించి అప్పుడు మీరు ఏ ఖర్చైనా పెట్టండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమంది ఉద్యోగం పోయి వేరే అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహంతో పాటు మంచి అవకాశాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రత్యర్థులతో తీవ్రమైన ఒత్తిడి ఈరోజు గోచరిస్తోంది. మీరు ఎంత మంచిగా ముందుకు వెళ్ళినా మీ మీద బురద చల్లడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఈరోజు మీరు మానసిక వ్యధతో పాటు అధిక ఒత్తిడిని కూడా భరించాల్సి వస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా కనపడుతున్నాయి. మీ ఆహారంలో కానీ, మీ వ్యవహారంలో కానీ, లేదా గతంలో మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన తీరు కావచ్చు, అన్ని రకాలుగా తీవ్రమైన అనారోగ్య సూచనలే కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం మీ ఇష్టము. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయి మంచి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశము, దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడము, దూరమైన భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశము, ఇలాంటి శుభవార్తలు వినడము, మంచి కార్యక్రమాలు ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయానికి వెళ్ళి పూజ చేయడం కానీ, స్వామివారి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీరు తప్పనిసరి శ్రద్ధ పెట్టాలి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యే అవకాశము, అంటే రిజెక్ట్ అయ్యే అవకాశము, మీ విదేశాలకు వెళ్ళాలన్న మీ ప్రయత్నాలు రిజెక్ట్ అయ్యే అవకాశము. ఇలా చూసినట్టయితే విద్యార్థులకు ఈరోజు అసలు ఏమీ బాగాలేదు. ఏ ప్రయత్నాలు చేయకండి ఈరోజు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది, మాటలు పడతారు, తద్వారా మీకు మనోవ్యాధి కలుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, కొంతమందికి అశుభ వార్తలు వినే అవకాశము, కొంతమంది నేను ఈ ఒత్తిడితో ఈ ఉద్యోగం చేయలేను అని పూర్తిగా ఉద్యోగం మానేసే పరిస్థితి గోచరిస్తోంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి, ఉద్యోగస్తులకు ఎవరికీ అంత బాగాలేదు కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెడితే మాత్రము విశేషమైన లాభాలు ఈరోజు వస్తాయి కాబట్టి పెట్టుబడులకు సంబంధించి ఈరోజు మీరు తప్పనిసరిగా పెట్టుకోండి. లేదా కొత్త ప్రయత్నాలు చేయాలన్నా, బ్రాంచెస్ స్థాపించాలన్నా, అనుబంధ సంస్థలు పెట్టాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, ఇలాగ ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు విశేషమైన రోజు. ఆ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. మందులు, ఎరువులు, తరువాత విత్తనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చక్కని వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది మాకు ఈ ఉద్యోగం వద్దు అని మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కని ఆరోగ్యం ఈరోజు కనబడబోతోంది. కానీ దీన్ని మీరు ఇదే గ్రాంటెడ్గా తీసుకోకుండా మీ యొక్క ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకోండి. ఏవైనా అంటే తీవ్రమైన రుగ్మతలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఉంటే కనుక ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీయించుకోండి. చెకప్లు చేయించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయం సందర్శించి శివుడికి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే, అనుకున్న ఫలితాలు పొందుతారు, విదేశాలు వెడతారు. మీకు ఏవైతే గతంలో రిజెక్ట్ అయినాయో, ఏవైతే మీరు ఫెయిల్ అవ్వడం జరిగిందో, ఏదైతే మీకు నెగిటివ్గా కనపడిందో అవన్నీ ఈరోజు మీకు పాజిటివ్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతోషంతో పాటు చాలా ఆనందంగా ఈరోజు మీరు ఉండగలుగుతారు. ఉద్యోగస్తులకు మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమంది ఉద్యోగాలు వదిలేసే పరిస్థితి, మరికొంతమంది ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోలేక
మానసిక వ్యధతో పాటు చాలా చిరాకుకు గురయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని ఉద్యోగాల్లో అంటే ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా కొంతమందికి మాత్రము ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆహ్, అప్పటి వరకు మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరరీగా పనిచేసే వాళ్ళు ఈరోజు స్థిరపడే అవకాశము, పర్మనెంట్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. సంతోషించదగిన విషయము. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వారికి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, లేదా కొత్తగా ఏదైనా టైఅప్ పెట్టుకోవాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, కాంట్రాక్ట్‌ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఇలా ఏది చెయ్యాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాన్ని ప్రారంభించుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. కొంతమందికి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది కుటుంబంలో. అది గతం నుంచి ప్రొలాంగ్ అయ్యి వస్తోంది. ఈ ఒక్క రోజుది కాదు కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమందికి మీ పట్ల అంటే మీ కుటుంబంలో మీ రాశిలో ఉండేవారు మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని ఈరోజు కొంచెం తిట్టుకునే అవకాశంతో పాటుగా మీ మాటకు విలువలేని పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి ప్రయత్నాలు, సలహాలు గాని చెయ్యకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని తప్పనిసరిగా ఆరాధించండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము. గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.